నెక్స్ట్ 28 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇన్ లైవ్ కామెంట్ సెక్షన్. అలాగే మీరు ఆఫ్లైన్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. మీకు ఆఫ్లైన్లో చూస్తున్నట్లయితే ఆఫ్లైన్లో కూడా కామెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి క్వశ్చన్స్. నేనైతే క్వశ్చన్స్ కొద్దిగా టఫ్గా ఇక్కడ తీసుకున్నాను, ఎందుకంటే మీరు టోటల్ కరెంట్ అఫైర్ గుర్తుపెట్టుకోవాలండి. అండ్ ప్రజెంట్ మనకి ఏపీబీఎస్సీ ఎగ్జామ్స్లో, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా ఇదే రకమైనటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు, టఫ్గానే అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ ఫార్మేటే మీరు ఫాలో అయితే బెటర్. ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే 2024లో సుపరిపాలన దినోత్సవం నాడు ప్రారంభించినటువంటి రాష్ట్ర సర్వే ప్లాట్ఫామ్కి సంబంధించి కింది వాక్యాలని పరిశీలించండి అంటున్నారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది రాష్ట్ర పర్వ్ ప్లాట్ఫామ్, ఓకేనా. సో రాష్ట్ర పర్వ్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ ఆన్ గుడ్ గవర్నెన్స్ డే 2024 ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్, రాష్ట్ర పర్వ్ ప్లాట్ఫామ్ గణతంత్ర దినోత్సవం మరియు స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ ఈవెంట్ల కోసం లైవ్ స్ట్రీమింగ్ మరియు టికెట్ బుకింగ్ ఆప్షన్ని అందిస్తుంది అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్, ది రాష్ట్ర పర్వ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్స్ లైవ్ స్ట్రీమింగ్ అండ్ టికెట్ బుకింగ్ ఆప్షన్స్ ఫర్ నేషనల్ ఈవెంట్స్ సచ్ యాజ్ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇది గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు మంత్రిత్వ శాఖలకి తమ టేబ్లోల డిజైన్ మరియు తుది చేయడంలో సహాయపడడానికి టేబ్లో మేనేజ్మెంట్ పోర్టల్ని కూడా కలిగి ఉంది అంటున్నారండి. సో ఇట్ ఇన్క్లూడ్స్ ఎ టేబ్లో మేనేజ్మెంట్ పోర్టల్ టు అసిస్ట్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ మినిస్ట్రీస్ ఇన్ మేనేజింగ్ అండ్ ఫైనలైజింగ్ దేర్ టేబ్లో ఫర్ ది రిపబ్లిక్ డే పరేడ్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఈ ప్లాట్ఫామ్ జాతీయ కార్యక్రమాల్లో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి హోంశాఖ మంత్రిత్వ శాఖ ద్వారా అభివృద్ధి చేయబడింది అంటున్నారండి. ది ప్లాట్ఫామ్ వాజ్ డెవలప్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టు ప్రమోట్ సిటిజన్ ఎంగేజ్మెంట్ ఇన్ నేషనల్ ఈవెంట్స్. సో అయితే ఈ మూడు వాక్యాల్లో సరైనటువంటి వాక్యం ఏంటి అంటున్నారు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ, ఆప్షన్ బి 2 and 3 ఓన్లీ, ఆప్షన్ సి 1 and 3 ఓన్లీ, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. కెన్ ప్లీజ్ ఆన్సర్ గైస్. What is the correct answer? Right. So here absolutely option ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో యాక్చువల్గా మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. రాష్ట్ర పర్వ్ ప్లాట్ఫామ్ అనేది తీసుకొచ్చిందే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇలాంటి వాటికి లైవ్ ఇవ్వడం కోసంగా, వాటికి సంబంధించి టికెట్ బుకింగ్ ఆప్షన్లు ఇవ్వడం కోసంగా సీటింగ్ ఏర్పాట్లు, రూట్ మ్యాప్లు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. ఇది గణతంత్ర పరేడ్ కోసంగా టేబుల్లో ఏవైతే ప్రదర్శిస్తూ ఉంటారో సో ఆ టేబుల్ని ఫైనలైజ్ చేసేదానికి వాటి యొక్క మేనేజ్మెంట్ పోర్టల్ కూడా దీంట్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసరికి ఇన్కరెక్ట్ అండి. యాక్చువల్గా మనకి ఏమి ఇచ్చారు, ఈ ప్లాట్ఫామ్ రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా అభివృద్ధి చేయబడింది. మనకి ఆప్షన్లో వచ్చేసరికి హోమ్ మంత్రిత్వ శాఖ అన్నారు, బట్ దీన్ని డెవలప్ చేసింది రక్షణ మంత్రిత్వ శాఖ, డిఫెన్స్ మినిస్ట్రీ అండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీన్ని డెవలప్ చేసింది. దట్స్ వై థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో ఓన్లీ 1 and 2 కరెక్ట్. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, 2024లో విద్యా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన కొత్త డిటెన్షన్ విధానంలో ముఖ్య అంశం ఏంటి అంటున్నారు. వాట్ ఈస్ ద కీ ఫీచర్ ఆఫ్ ది న్యూ డిటెన్షన్ పాలసీ ఇంట్రడ్యూస్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ది ఇయర్ 2024. ఫస్ట్ స్టేట్మెంట్, 5వ తరగతి మరియు 1వ తరగతి చివరిలో తప్పనిసరి ఫైనల్ పరీక్షలు నిర్వహించడం. Mandatory final examinations at the end of class 5 and class 8. సెకండ్ స్టేట్మెంట్, అదనపు బోధన తర్వాత పునః పరీక్ష ద్వారా ప్రమోషన్కి 2 అవకాశాలు కల్పించడం. 2 chances ఫర్ ది ప్రమోషన్ ఇంక్లూడింగ్ రీ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ అడిషనల్ ఇన్స్ట్రక్షన్. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ఫైనల్ పరీక్షలో 2 సార్లు విఫలమైన విద్యార్థుల్ని తక్షణమే తొలగించడం. ఇమీడియట్ ఎక్స్క్లూజన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిలింగ్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ ట్వైస్. సో అయితే ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటున్నారండి. కెన్ యూ ప్లీజ్ ఆన్సర్. యూ కెన్ గో త్రూ ది ఎలిమినేషన్ మెథడ్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో వెళ్తే మీకు చాలా బాగా యూస్ అవుతాయి. రైట్. సో ఎలిమినేషన్ మెథడ్ ఎలా ఫాలో అవ్వాలనేది ఒక్కసారి చూద్దాం. మనం ఈ క్వశ్చన్ని తీసుకుని ఫస్ట్ స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని మీకు తెలుసు అనుకోండి, అంటే ఇది మీకు ఆప్షన్లో ఉండాలి, అవునా. సో అలాంటప్పుడు మీరు ఆప్షన్స్లోకి రండి. ఆప్షన్స్లో 1 లేనటువంటి ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. 1 దేంట్లో లేదు, సిలో లేదు. కాబట్టి యూ కెన్ ఎలిమినేట్ ది స్టేట్మెంట్ దిస్ ఆప్షన్. ఓకే. సో మీకు ఇంకా 75% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 75% ఉంది. ఇక్కడ 25% అయితే పక్కాగా మీకు అది కాదని తెలుసు. నెక్స్ట్ తీసుకుందాం.
అదనపు బోధన తర్వాత పునః పరీక్ష ద్వారా ప్రమోషన్కి 2 అవకాశాలు కల్పించారు. 2 ఛాన్సెస్ కల్పించారు. సో ఇది కూడా మీకు కరెక్ట్ స్టేట్మెంట్ అని తెలుసు అనుకోండి. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మీకు ఆన్సర్లో ఉండాలి. సో అలాంటప్పుడు మీకు వచ్చేసరికి ఇక్కడ అండ్ హియర్ బి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ 2 లేదు కాబట్టి యూ కెన్ ఎలిమినేట్ బి యాజ్ వెల్. ఓకేనా. సో ఇప్పుడు మీకు 50 ఛాన్సెస్ 50-50 అండి. ఇది మీకు తెలియదు అనుకోండి. సో మీరు ఆన్సర్ చేసేసారు లైక్ ఏదైతే ఉందో, సో మీరు ఏ ఆన్సర్ చేశారు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సమ్ టైమ్స్ మీకు 50-50 ఛాన్సెస్ కరెక్ట్ అయ్యేదానికి అనేది ఉంటుంది. అండ్ ఇది చూసాము, ఫైనల్ పరీక్షలో 2 సార్లు విఫలమైతే తర్వాత విద్యార్థులను తక్షణమే తొలగిస్తారు. ఇమీడియట్ ఎక్స్క్లూజన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిలింగ్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ ట్వైస్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ అండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. ఈ విధంగా తొలగించడానికి లేదు. కాబట్టి థాట్ స్టేట్మెంట్ అనేది మనకి ఆప్షన్లో ఉండకూడదు. అవునా. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో మా ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు ఏ 1 మరియు 2 మాత్రమే. 1 మరియు 2 మాత్రమే. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్మార్ట్ సిటీస్ మిషన్ గురించి కింది వాక్యాలని పరిశీలించండి అంటున్నారు. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది స్మార్ట్ సిటీస్ మిషన్. ఫస్ట్ స్టేట్మెంట్, స్మార్ట్ సిటీస్ మిషన్ కింద స్మార్ట్ క్లాస్ రూమ్ వంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు 22% పెరిగింది అంటున్నారు. The Smart Cities mission has led to a 22% increase in enrollment in government schools due to initiatives like smart classrooms. And the second statement, పశ్చిమ బెంగాల్ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద అత్యధిక సంఖ్యలో స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రాజెక్టులు కలిగి ఉంది. రాష్ట్రాల మధ్య సమాన వనరుల పంపిణీని సూచిస్తోంది అంటున్నారు. వెస్ట్ బెంగాల్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్స్ అండర్ ది SCM, హైలైట్ ది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అక్రాస్ స్టేట్స్ అంటున్నారు. సో అయితే ఈ 2 స్టేట్మెంట్స్లో మనల్ని కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమంటున్నారు. కెన్ ప్లీజ్ ఆన్సర్ గైస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనం ఆల్రెడీ ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. మన భారతదేశంలో హయ్యెస్ట్ ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏంటంటే కర్ణాటక రాష్ట్రం. అవునా, కర్ణాటక రాష్ట్రం. సో ఇక్కడ ఏమడుగున్నారు మనల్ని, పశ్చిమ బెంగాల్ అని ఇచ్చున్నారు. పశ్చిమ బెంగాల్ అని ఇచ్చున్నారు కాబట్టి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. యాక్చువల్లీ పశ్చిమ బెంగాల్ మన భారతదేశంలోనే ఈ లోయెస్ట్ స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రం. కేవలం 2 స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రాజెక్టుని మాత్రమే స్టార్ట్ చేసింది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. కాబట్టి మన ఆన్సర్లో డెఫినెట్లీ 2 ఉండకూడదు. 2 దేంట్లో ఉంది, బీలో 2 ఉంది, యూ కెన్ ఎలిమినేట్ దిస్. అండ్ సిలో కూడా 2 ఉంది, యూ కెన్ ఎలిమినేట్ దిస్. రైట్. సో ఇప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ఏ కానీ డి కానీ ఇవ్వాలి. అండ్ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద స్మార్ట్ క్లాస్ రూమ్ వంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ పాఠశాలలో నమోదు సంఖ్య పెరిగింది. అది 22% పెరిగిందండి. ఇది రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, ఏ. సో అబ్సల్యూట్లీ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బాల్డ్ ఈగల్, బట్టతల డేగా అంటాం, లైక్ మనం తెలుగులో పచ్చిగా చెప్పాలంటే. ఓకే. సో మరియు యునైటెడ్ స్టేట్స్ జాతీయ పక్షిగా దాని అధికారిక హోదా గురించి కింది వాక్యాల్ని పరిశీలించండి అంటున్నారండి. ఫస్ట్ స్టేట్మెంట్, 1782లో గ్రేట్ సీల్లో చేర్చబడినప్పటి నుండి బట్టతల డేగా, బాల్డ్ ఈగల్ యునైటెడ్ స్టేట్స్ యొక్క జాతీయ చిహ్నంగా ఉంది. కానీ అధికారికంగా 2024లో మాత్రమే జాతీయ పక్షిగా గుర్తించబడింది అంటున్నారండి. So the bald eagle has been a national emblem of the United States since its inclusion on the Great Seal in 1972, but was officially designated as the national bird only in 2024. Second statement, bald eagle 1940లో జాతీయ చిహ్నం చట్టం కింద రక్షించబడింది. ఇది జాతుల్ని సంరక్షించడానికి దాని వేట లేదా అమ్మకాన్ని నిషేధిస్తుంది అంటున్నారు. The bald eagle is protected under the National Emblem Act of 1940, which prohibits its hunting or selling to conserve the species. And third statement, Great Seal పై ఉన్నటువంటి ఈ ప్లూరిబస్ ఊనం అనేటువంటి నినాదం, దీనికి అర్థం ఏంటి అంటున్నారండి. సో 1 నుండి అనేకం అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు. సో ఫ్రమ్ 1 to many. ఓకే. సో అయితే ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటున్నారు. Can you please answer? రైట్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ నినాదం గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఈ ప్లూరిబస్ ఊనం అంటే 1 నుంచి అనేకం అన్నారు. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ అండి. ఏంటంటే ఇక్కడ అనేకం నుంచి 1 అని రివర్స్లో ఇచ్చారు.
సో రివర్స్లో ఇచ్చారు. దీని యొక్క నినాదం ఏంటంటే అనేక నుండి ఒకటి అనేది నినాదం. దట్స్ వై థాట్ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ అండి. సో అంటే మన ఆన్సర్లో థాట్ స్టేట్మెంట్ ఉండకూడదు. యూ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ హియర్, దీంట్లో థాట్ ఉంది, యూ కెన్ ఎలిమినేట్ బి. సిలో కూడా థాట్ ఉంది, యూ కెన్ ఎలిమినేట్ సి. అండ్ డీలో కూడా 3 ఉంది, యూ కెన్ ఎలిమినేట్ డి ఆల్సో. సో మీ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ చదవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ విధంగా ఏదైనా ఒకటి మీరు ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్, ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్లీ చాలా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఎలిమినేషన్ మెథడ్ మీరైతే ఫాలో అవ్వండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. సో అబ్సల్యూట్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు 28 డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ వీటిలో తప్పనిసరిగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డెఫినెట్లీ మీ ఫీడ్బ్యాక్ కూడా తెలియచేయండి. ఓకేనా? సో లైక్ మీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నా, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నా, ప్లీజ్ ట్రై టు లెట్ మీ నో. ఓకే? సో దెన్ ఓన్లీ ఐ విల్ ఇంప్రూవ్. ఓకే? సో అండ్ దెన్ ప్లీజ్ విజిట్ brainbuzzacademy.com వెబ్సైట్ టు రీడ్ ది కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ. సో మీకు చాలా బెస్ట్ ఫ్యాకల్టీతో మన brainbuzzacademy.com వెబ్సైట్లో కరెంట్ అఫైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా. సో ప్లీజ్ రీడ్ ద కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.